హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ చెలి నీవెవ్వరే పార్ట్ 26 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిట్టి కామెంట్ రాయండి. అలాగే దీనితో పాటు మరొక కొత్త కథను రాస్తున్నాను, దాన్ని కూడా కుసందా ఎంకరేజ్ చేయండి అబ్బా అన్నట్లు చెప్పడం మర్చిపోయా. జలుబు చేసింది, వాయిస్ని మాత్రం కుసంతా అడ్జస్ట్ అయి వినండి. కథలకు వెళ్ళిపోదామా మరి. ఇంకా ధరణి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి, తన భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటే జేకే ఆమెతో తన ప్రేమ గురించి చెప్పడం కోసం ఆలోచిస్తూ రోజు రాత్రిలాగే జేకే ఆ రోజు రాత్రి కూడా ధరణి నిద్రపోయిన తరువాత ఆమె గదిలోకి వెళ్ళి తన మదిలో ఉన్న మాటల గురించి నిద్రపోతున్న ఆమెకు చెబుతూ ఉంటే అసలు ఆ విషయమే తెలియని ధరణి మాత్రం హాయిగా ఆ ఇంట్లో నిద్రపోతుంది. మాయని కోడలిగా అందరికీ పరిచయం చేస్తున్న చంద్రికకు మాయ కట్నం తీసుకురాలేదన్న విషయంలో చంద్రిక అసంతృప్తిగా ఉంది. లాయర్ ఆ పార్టీకి తెచ్చిన లీగల్ పేపర్స్ని సంతోషంగా తీసుకుని చదువుతున్న చక్రానికి గుండె గొంతులోకి వచ్చినంత పని అయ్యింది. దాంతో కోపంగా చక్రం, ఏ లాయర్ ఏంటిది, ఎవరికో సంబంధించిన పేపర్స్ని నా పార్టీకి ఎందుకు తీసుకుని వచ్చావు అంటే లాయర్ మాత్రం, సారీ చక్రం గారు, అవి మీ ఆస్తికి సంబంధించిన పేపర్సే అంటుంటే చక్రం, అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది, మా ప్రతి ప్రాపర్టీ మాకే రావాలి కదా, మరి ఇలా ఎలా కొన్ని ఆస్తులు మాత్రమే మాకు వచ్చేసి మిగిలినవి మాకు కాకుండా ఎలా పోతాయి, పైగా అందులో మాకు అందరికీ లాగానే భాగాలు మాత్రమే వస్తాయా, వాటి మీద పూర్తి హక్కు మాకు ఉండదా, అసలు ఈ విధంగా కోర్టు ఎలా తీర్పిస్తుంది, మీకు మేము మా ఆస్తులకు సంబంధించిన ప్రతి లీగల్ డాక్యుమెంట్స్ని ఇచ్చేసాం కదా, మరి తీర్పు ఇలా ఎలా వచ్చింది, కోర్టు ఇలా తీర్పు ఇస్తుంటే మీరేం చేస్తున్నారు, అసలేం జరిగింది అంటూ కోపంగా అంతమందిలో అతన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే లాయర్ చక్రం గొంతు పెంచి అంతమంది ముందు అతనితో మాట్లాడడం ఇబ్బందిగా ఉన్నా సరే తనకు ఆస్తి నష్టం జరిగిందని మౌనంగా ఉన్నారు. అయితే అప్పటిదాకా బంధువులను ఫ్రెండ్స్ని చూసుకుంటున్న చంద్రిక, మాయ చక్రం మాటలు పెద్దగా కోపంతో వినిపించడంతో అతని వైపు చూడగా చక్రం అసహనం, కోపం వల్ల అప్పటికే అతని ముఖం ఎర్రగా అయిపోయింది. అయితే అది అనూష చూస్తూనే ఉంది. ఎందుకంటే అనూష అతన్ని అలా నిస్సహాయంగా చూడాలి అనుకొని ఆమె కూడా అదే హోటల్లో ఆ రోజు రాత్రి ఒక రూమ్ని తీసుకుని అనూష ఆ రూమ్ బాల్కనీ నుండి కింద జరుగుతున్న పార్టీని గమనిస్తూ ఉంది. ఇంతసేపు వారి సంతోషాలను, బంధువులతో వారి గొప్పలను, హంగులను, ఆర్భాటాలను చూసిన ఆమెకు వారి బాధను చూస్తుంటే మంచి మజా వస్తుంది. దాంతో అనూష అక్కడ జరిగేది మొత్తం కూడా తన ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తూ ఒక మంచి మిల్క్ షేక్ తాగుతూ చైర్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ చక్రాన్ని ఇంకా మిగిలిన ఇద్దరిని చూస్తూ, ఇప్పుడు మీ ముగ్గురి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ కోపాన్ని పూర్తిగా చూపించలేవు చక్రం, అలాగే మీ ఆస్తి నీకు మీరు కోరుకున్న విధంగా పూర్తి స్థాయిలో రాకపోవడానికి కారణం ఎవరో మీ ముగ్గురికి తెలుస్తుంది. కానీ అందుకు కారణమైన అసలు నిజం ఒకటి ఉంది కదా, ఆ నిజాన్ని మీ ముగ్గురులో ఒక్కళ్ళు కూడా బయట పెట్టలేరు. ఎందుకంటే ఇప్పుడు కోపంతో మీరు ఏదైనా అతిగా వాగారే అనుకో, మీ అమ్మ కానీ మాయ కానీ ధరణిని నన్ను మీడియా ముందు తిట్టారే అనుకో, అప్పుడు మీరు మీడియా వారికి అసలు మేమెవరో చెప్పవలసి వస్తుంది. ఒకవేళ అలా కోపంతో మీరు మమ్మల్ని తిట్టి వాళ్ళ ముందు మేమెవరో చెప్పకపోయినా సరే మీడియా వాళ్ళు దేవయుగంలో ఉన్న నారదుని కన్నా చాలా ఫాస్ట్ తెలుసా నీకు, అదిగో తోక అంటే ఇదిగో పులి అంటారు, ఆవలించకుండానే రాత్రి తిన్న కూర పేరేంటో కూడా చెప్పగలరు. అలాంటి వారైన వీరికి నీకు ధరణికి సంబంధం కనిపెట్టడం పెద్ద కష్టమేమి కాదు. ఒకవేళ నీకు ధరణికి పెళ్లి జరిగింది అనే నిజం బయటపడిందే అనుకో, నువ్వు ధరణిని వెనక్కు తీసుకుని రావడం కోసం, ఆమె మీద నువ్వు పై చేయి సాధించడం కోసం చాలా తెలివిగా పేపర్లో పబ్లిక్గా ఇచ్చావు కదా మాయతో నీ పెళ్ళి, అదే నువ్వు ప్రేమించి మాయను పెళ్లి చేసుకున్న పెళ్ళే నీ మొదటి పెళ్ళని. ఇప్పుడు ఆ ప్రకటన తప్పవుతుంది. అలాగే ఇక కాంట్రాక్ట్ విషయంలో ఎవరి కష్టం ఎక్కువ ఉందో
బయటికి కూడా వస్తుంది. కాబట్టి నువ్విప్పుడు నోరు తెరిచావే అనుకో, నీ చేతులతో నీ మాటలతో నువ్వే నీ పరువుని, నీ కుటుంబ పరువును, నీ కంపెనీ భవిష్యత్తుని పాతాళంలోకి పడేసుకున్న వాడివి అవుతావు. అఫ్కోర్స్ మీ ముగ్గురులో ఎవరు నోరు తెరిచినా అదే పరిస్థితి. అప్పుడు ఈ పార్టీ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వే నీ పతనానికి మంచి ముహూర్తం పెట్టుకొని గ్రాండ్గా అరేంజ్ చేసుకొని అందరినీ ఆహ్వానించి మరీ దాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్లు అవుతుంది చక్రం. ఇప్పుడు మీ పరిస్థితి తేలు కుట్టిన దొంగల పరిస్థితి అంటూ అతన్ని చూసి అనూష పడి పడి నవ్వుతూ ఉంది పైన. అలా నవ్వుతూనే ధరణి, నీకు అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందే? నువ్వు కానీ ఈరోజు ఈ డాక్యుమెంట్స్ పార్టీలో అతని చేతికి అందేలా చేయమని నాతో చెప్పకపోతే నేను ఇప్పుడు ఇక్కడ జరిగే ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ని చాలా మిస్ అయ్యేదాన్నే బాబు. అసలు నువ్వు ఇలా చెప్పడానికి కారణం ఏమై ఉంటుందా అనుకొని నేను కొంచెం ముందు ఆలోచించి ఈ హోటల్లో రూమ్ కూడా తీసుకున్నా కాబట్టే వాడి మాడిపోయిన మొహాన్ని ఇంత సంతోషంగా చూడగలుగుతున్నాను. ఏదేమైనా బంగారం, నీ ఐడియా సూపర్. అలాగే ఇప్పుడు నువ్వు మారుతున్న విధానం కూడా సూపర్. నువ్వు చాలా చాలా స్ట్రాంగ్గా మారుతున్నావు. నువ్వు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా. నీలో ఇలాంటి మార్పే నేను ఇన్ని రోజుల నుంచి కోరుకున్నది అనుకుంటూ ఇంకా ఏం జరుగుతుందా అని కిందికి చూస్తుంటే చక్రం అలా పెద్దగా అరుస్తూ మాట్లాడడంతో చక్రం దగ్గరికి మాయ, చంద్రిక వచ్చి అతన్ని ఏమైంది, ఎందుకు అలా కోప్పడుతున్నావు అంటూ అడిగిన సమాధానం ఇవ్వలేదు చక్రం. అందుకే మాయ అనుమానంగా అతని చేతిలో ఉన్న పేపర్స్ని ఇంకా పక్కనే ఉన్న లాయర్ని కూడా చూసి చక్రం చేతిలో ఉన్న పేపర్స్ తీసుకుని మాయ చదివింది. దాంతో మాయ నమ్మలేకపోతూ 2 అడుగులు వెనక్కి వేస్తే చంద్రికేమో ఏంటే, ఏమైంది, అందులో ఏముంది ఏంటి, ఎవరూ నాకు సమాధానం చెప్పట్లేదు అంటూ లాయర్ వైపు తిరిగి ఏంటి లాయర్, ఆ పేపర్లో ఏముంది అంటూ అడుగుతూ ఉంటే అప్పటికే మీడియా వారి చూపు, వార్తాపత్రికల వారి చూపు, ఇంకా చుట్టుపక్కల ఉన్న బంధువులందరి చూపు కూడా ఆ ముగ్గురి మీదే ఉంది. చంద్రిక అలా అడగడంతోనే లాయర్ అందులో మీ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయండి, అలాగే ఈ రోజుతో ఈ కోర్టు కేసు అయిపోయినట్లే మేడం, కేసు కూడా మీరే గెలిచారు అంటూ చెప్పగా ఆ మాటలు వినడంతోనే చంద్రిక ముఖం సంతోషంతో వెలిగిపోయి లాయర్ని చూస్తూ మంచి వార్తని మంచి సమయానికి తెచ్చారండి మీరు అంటూ కొడుకును చూస్తూ ఏరా అంతా మనమనుకున్నట్లనే జరిగింది కదా, కేసు కూడా గెలిచేశాం, మరి ఎందుకు నువ్వు ఇప్పుడు అంత కోపంగా ఉన్నావు? కేసు మనం గెలిస్తే మన ఆస్తి మొత్తం మనకే వచ్చింది, మనమే గెలిచాం కదరా మరి అంటుంటే చక్రం చంద్రికను చూస్తూ అమ్మా మొత్తం ఆస్తి ఏమీ మనకు రాలేదమ్మా, మొత్తం 60 కోట్ల పైనే రావాలి కదా, మనకు కానీ 40 కోట్ల వరకే వచ్చింది, మిగిలింది కూడా వాటా కింద వస్తుందంట, ఆ వాటా కింద కూడా 10 కోట్ల వరకే వస్తుందంట, మిగిలిన 10 కోట్ల ఆస్తి అసలు మనకు రాదంట అనే మాటలు వినగానే చంద్రిక శివాలెత్తిపోతూ అదేంట్రా అలా అంటున్నావో, అలా ఎలా జరుగుతుంది అసలు అంటూ ఆమె కూడా లాయర్ వైపు చూస్తూ అతని మీద పెద్ద పెద్దగా అరవడం మొదలు పెడితే ఆమె మాటలను చక్రం మాటలను వింటూ వారి మాటలలోని అధికారాన్ని భరించలేక మీడియా వారందరి ముందు తనను తాను తక్కువ చేసుకోలేక లాయర్ ఏమ్మో మాటలను సరిగా రానివ్వు, లేకపోతే నువ్వు మాట్లాడే మాటలకు నేను నీకు లీగల్గా నోటీసులు పంపవలసి వస్తుంది పరువు నష్టం దావా కింద. అయినా మీరు ఇలా మంచి మర్యాద సభ్యత సంస్కారం లేనివారు కాబట్టే నా ముందు ఈ కేసు తీసుకున్న లాయరు ఈ కేసుని గెలుస్తాము అని తెలిసి కూడా ఇంకొక హీరింగ్ ఉన్నప్పుడే ఈ కేసుకి మీకు దండం పెట్టేసి కేసు వదిలి ఎటో వెళ్ళిపోయింది. ఆమెను కూడా మీరు ఇలాగే నోటికి వచ్చినట్లు ఏదో ఒకటి అనే ఉంటారు. అందుకనే ఆమె క్రిమినల్ లాయర్ అవ్వడం వల్ల ఆ క్రిమినల్ బుర్రంతా వాడి మీకు బుద్ధి చెప్పాలి అనుకొని ఉంటుంది. కాబట్టే ఆమె గెలుపు వరకు తీసుకుని వచ్చిన ఈ కేసులో మీకు అసలు పూర్తిగా న్యాయం జరగకుండా చివరి క్షణంలో మంచి మెలక పెట్టి ఇలా చేయగలిగింది. కాబట్టి ఏదైనా ఉంటే లేదా ఏదన్నా అడగాలి అనుకుంటే ఆ క్రిమినల్ లాయర్ని అడగండి మీరు. అలాగే ఇంకెప్పుడైనా సరే లాయర్స్తో మాట్లాడేటప్పుడు నోరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు లీగల్ పాయింట్స్తో ఆస్తి మీద మాత్రమే దెబ్బ కొట్టాం. మా లాయర్స్ తలుచుకుంటే మిమ్మల్ని జైల్లో కూడా కూర్చోబెట్టగలం, జాగ్రత్త అంటూ చెప్పి పార్టీ నుంచి ఆ లాయర్ వెళ్ళిపోయాడు. ఆ మాటలన్నీ విని అక్కడి వాళ్ళు
చెవులు కొరుక్కుంటూ ఉంటే కొందరు అప్పటి వరకు చంద్రిక కొట్టుకున్న సొంత డబ్బాకు మంచి పని అయింది దీనికి అనుకుంటుంటే, ఇంకొందరు నడమంత్రపు సిరి వచ్చి కన్ను మిన్ను కానరాకుండా పోయింది, ఇప్పుడు వీళ్ళ కళ్ళు అలాగే కాళ్ళు రెండు కూడా నేల మీద మనతో పాటే సమానంగా ఉంటాయి అనుకుంటూ ఉంటే, మాయ మాత్రం ఆ సమయంలో అసలు ఆ పరిస్థితిని ఊహించనే లేదు. ఇక ఉమా పరిస్థితి అయితే చెప్పనవసరమే లేదు. ముఖం మీద ఏడుపు ఒక్కటే తక్కువ తప్ప మిగిలిన ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి. అంత డబ్బు నష్టపోవడంతో చక్రానికి కూడా పిచ్చ కోపం వచ్చింది. మీడియా వారికి మాత్రం మరో వార్త తెలియడంతో, మీరు కేసు గెలిచామంటూ చెప్పుకున్నారు కదా, మళ్ళీ కేసు ఎందుకు ఇలా అయ్యింది, ఇంతకీ అసలు ఆ క్రిమినల్ లాయర్ ఎవరు, ఆమె చివరి క్షణంలో ఎందుకు ఇలా కేస్ డ్రాప్ అయ్యింది, అసలు ఆమెను మీరేమన్నా అన్నారా, లేక ఆమెకు మీకు ఏమన్నా గొడవలు మొదలయ్యాయా, ఆ లాయర్ని మీరు ఎంత బాధ పెట్టకపోతే ఆ లాయర్ ఇలా చేసి ఉంటుంది చెప్పండి అంటూ అక్కడ ఉన్న ముగ్గురిని కూడా మీడియా రకరకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంది. అయితే మాయ, చక్రం ఇప్పుడు ఈ పరిస్థితిని అసలు నిజం బయట పెట్టకుండా ఎలా హ్యాండిల్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే, చంద్రిక మాత్రం ఆమె కోపంతో అదంతా మర్చిపోయి, ఇదంతా కూడా ఇలా చేసింది అదేరా, నాకు తెలుసు దాని సంగతి, మేము సంతోషంగా ఉండడం దానికి అసలు ఇష్టమే లేదు, నేను అసలు దాన్ని వదలనురా, ఫోన్ చేయి చక్రం, ఫోన్ చేయి, దానికి ఫోన్ చేయి అంటూ చంద్రిక శివంగిలా ఊగిపోతూ చక్రం ఫోన్ నుండి ఉన్న పలానే ఇప్పుడు అనూషకి కానీ ధరణికి కానీ ఫోన్ చేయించాలని చూస్తుంది. అందరి ముందు చంద్రిక కోపంతో ఎక్కడ అసలు నిజం బయట పెట్టేస్తుందేమోనని చక్రం, మాయ భయంతో హడలి చచ్చిపోతున్నారు. అదంతా చూస్తున్న అనూష హ్యాపీగా ఫీల్ అవుతూ అది రాత్రి అనే విషయం కూడా మర్చిపోయి సమయం కూడా చూసుకోకుండా వెంటనే ఆ వార్తను ధరణితో పంచుకోవాలనుకుని ధరణికి ఫోన్ చేసింది. అయితే ధరణి నిద్రపోతుంటే ఆమె దగ్గర జేకే ఉన్నాడు. అలా ఆ రాత్రిలో ఫోన్ శబ్దం వినపడగానే జేకే కంగారు పడుతూ ఫోన్ స్క్రీన్ వైపు చూడగా అది అనూష నంబర్ అని అతనికి అర్థమైపోయింది. అయితే ఆ ఫోన్ ధరణికి దగ్గరగా ఉండడంతో ధరణి ఫోన్ శబ్దానికి నిద్ర నుండి మేల్కుంటూ అటు ఇటు కదులుతూ బెడ్ మీద ఉన్న ఫోన్ని తీసుకోవడం కోసం చూస్తుంది. అయితే జేకేకి ధరణికి మెలకువ వస్తుంది అని తెలియడంతో అతను ఇప్పుడు ఏం చేయాలో తెలియక, అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఆమెకు మెలకువ వచ్చేలోపే ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ చిన్నపాటి భయంతో మోకాళ్ళ మీద ఆమె ముందు కూర్చున్న జేకే నేల మీదకు పడుకొని మంచం కిందకు చిన్నగా జరిగిపోయాడు. అసలే మార్బల్ ఫోర్స్, పైగా బాల్కనీ నుండి వస్తున్న చల్లని గాలుల వల్ల జేకేకి మంచం కింద చల్లగా ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఫోన్లో చివరి రింగ్ అప్పటికి పూర్తి స్పృహలోకి వచ్చిన ధరణి నిద్రలేచి ఫోన్ ఆన్ చేసి టైం చూస్తూ, ఏంటి అను ఈ టైంలో ఫోన్ చేశావు అని నిద్రమత్తులో మాట్లాడుతూ ఉంటే, అనూష మాత్రం ధరణిని ఆమె ఇచ్చిన సలహాని సంతోషంగా మెచ్చుకుంటూ ఉంది. దాంతో ధరణి, ఏంటే అప్పటికీ నువ్వేదో పక్కనే ఉండి చక్రం పార్టీని చూస్తున్నట్లు చెబుతున్నావు అంటూ మాట్లాడగా అనూష, హా నిజమేనే, నిజంగానే అలాగే చేస్తున్నా, ఆ హోటల్లోనే రూమ్ తీసుకుని ఉన్నా అంటూ విషయం చెప్పి చక్రం పార్టీలో అప్పటి వరకు ఏం జరిగిందో కూడా మొత్తం చెప్పింది. మంచం కింద ఉన్న జేకేకి చక్రం అనే పేరు వినిపించగానే అతని మనసులో, ఈరోజు కొలాబరేషన్ పార్టీ గురించేనా నా బంగారం ఈ టైంలో అనూషతో మాట్లాడుతుంది, ఇంత రాత్రి ఆ పార్టీ గురించి వీళ్ళకెందుకు, అలాగే అసలు వీళ్ళిద్దరూ ఆ పార్టీలో ఏం చేశారు అనుకుంటూ వారి మాటలు వినడం మొదలుపెట్టాడు. అయితే ఆ గది అంతా నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఫోన్లో అవతలి వైపు మాట్లాడుతున్న అనూష మాటలు కూడా చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి జేకేకి. అవును ధరణి, నువ్వు ఆ పార్టీకి నోటీసులను గిఫ్ట్గా పంపించామన్నావు కదా, దాంతో నేను అలాగే చేశా, సో ఆ పార్టీ కొంచెం ప్లాఫ్ అయ్యింది. ఇప్పుడు వాడి కంపెనీ కొలాబరేషన్ గురించి ఇంకా వాడి పెళ్ళి గురించి ఏమనుకుంటున్నారో ఎలా రాస్తారో వార్తాపత్రికల్లో ఏమని చెప్తారో తెలియదులే కానీ, ఇప్పుడు నేను పెట్టిన ఈ ఆస్తి సిచ్చు గురించి మాత్రం మంచిగా హైలైట్గా చేసి రాస్తారే, అందుకు కారణం నువ్వే ధరణి, నువ్వే ఆ నోటీసులు పార్టీ జరిగేటప్పుడు పంపించు అని చెప్పావు కదా అంటుంటే ధరణి, హా నేనే చెప్పా,
అప్పుడే కదా తెలిసేది నాకు తగిలిన దెబ్బ వల్ల నేనెంత బాధపడ్డానో. అలాంటి దెబ్బ ఒక్కసారైనా తగిలితేనే కదా ఎంత నొప్పిగా ఉంటుందో తెలిసొచ్చేది. ఇప్పుడు చక్రానికి ఆ నొప్పి తెలిసొస్తుంది. దాంతో అతను ఇంకా నా జోలికి నీ జోలికి రాకుండా ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు ఆ పార్టీలో మనం అనుకున్నది కాక మరింకేదన్నా జరిగితే రేపొకసారి నువ్వు వెళ్ళి కలువు. అయినా ఆ అవసరం నీకుండదులేవే. ఎందుకంటే నాకు చక్రం గురించి బాగా తెలుసు అనూష. అందుకే నువ్వు అతని దగ్గరికి వెళ్ళేదాకా ఆగకుండా అతనే నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు చెప్పు ఇక మన జీవితాలలోకి రావద్దు అంటూ అని చెబుతుంది ధరణి. ఆ మాటలన్నీ వింటున్న జీకేకి మనసులో ఏదో ఒక మూలన తెలియని గందరగోళం మొదలయ్యింది. ఏమండోయ్, మరి ఇప్పటికైనా ధరణికి ఆల్రెడీ పెళ్ళయిందని ఆమె కడుపుతో ఉందన్న నిజం జీకేకి తెలుస్తుందంటారా? తెలిస్తే అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అసలు ఇప్పుడు చక్రం, మాయ, చంద్రిక ఆ పార్టీలో ఎలా బిహేవ్ చేస్తారు? నిజం చెప్తారా లేదా ఏదో ఒకటి చేసి తప్పించుకుంటారా? తన చేతికి పూర్తి ఆస్తి రాకుండా పోవడానికి కారణం అనూష, ధరణినే అని తెలుసుకున్న చక్రం వారికి ఎలా బుద్ధి చెప్పాలనుకుంటాడు?